వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ నిర్మల. ఎట్లున్నారు అందరు? మంచిగురా? నేనైతే మంచిగున్నా. అలా ఒక ముచ్చట చెప్తా మీకు ఈనూరిగా. ఎందుకంటే ప్రతి ఏడు కూడా జరిగేదే గిది, కానీ ఇప్పుడు కూడా ఏంటంటే ఈసారి అయితే ఇంకా కొంచెం ఎక్కువ జరిగింది. అందుకే చెప్దామని వచ్చిన. ఏంటంటే ఇప్పుడు 3 రోజుల పండుగ అయితే వస్తుందిలా. మరి ఈ 3 రోజుల పండుగకు హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ ఊర్లకైతే పోతారు. మరి ఎందుకంటే ఊర్లలో మంచిగా జరుగుతుంది పండుగ. ఏది దసరా అంటే మళ్ళా సంక్రాంతి అంటే ఈ 2 పండుగలు అయితే ముఖ్యంగా ఎక్కడ ఏం చేస్తున్నా కానీ ఎంత టైట్ పొజిషన్లో ఉన్న వాళ్ళ ఉద్యోగాలు మాత్రం అవన్నిటికీ సెలవులు పెట్టుకొని అయితే ఊర్లకైతే ఖచ్చితంగా పోతారు. మా అమ్మ దగ్గర, మా నాయన దగ్గర, మా అక్క చెల్లెళ్ళని అందరిని పిలుచుకోవాలి, చేసుకోవాలని చెప్పేసి ఎంతో సంతోషంగా ఉంటారు. కాబట్టి ఈసారి అంటే హైదరాబాద్లో ఎట్లా అంటే ప్రతిసారి ఒక 70% ఖాళీ అయ్యే ఈ నగరము, ఈ పట్టణం ఏదైతుందో మరి ఈ పట్టణం ఈసారి అయితే 90% ఖాళీ అయ్యింది నిజంగా. ఎందుకంటే ఇగో పల్లెబాట పట్టిన ప్రజలు ప్రశాంతంగా మారిన పట్నం అంట. కానీ ప్రశాంతంగా పట్నం మారితే పట్నం వెలవెలబోతుందంట, కన్నీళ్ళు గారుస్తుందంట తెలుసా. ఎందుకంటే ఎప్పుడు ప్రజలతోటి కిటకిటలాడుకుంటా, ఎంతో కలకలలాడుకుంటా హైదరాబాద్ మురిసిపోతుంటుంది, నవ్వుతుంటుంది, గిన్నుంటుంటాయి. అసొంటిది ఇప్పుడు మొత్తం ఇగో జనాలందరూ పోయేసరికి కూడా ఖాళీగా బోసిపోయి బెంగ పెట్టుకొని ఉన్నట్టుగా ఉంది హైదరాబాద్ ఇప్పుడు మొత్తానికి. ఎందుకు ఇప్పుడు ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి పోతందుకు కూడా సంతోషంగా వెళ్తారు, సంతోషంగా పండుగ చేసుకొని ఇక్కడికి వస్తారు. కానీ హైదరాబాదు ఎట్లుంటుంది? ఈ హైదరాబాద్లో ఎవరో ఒకరు ఆడ ఉన్నోళ్ళే చేసుకుంటుంటారు. కానీ పతంగుల పండుగ అయితే మంచిగా జరుగుతుందిలో. ఈయనైతే పతంగుల పండుగ మంచిగా చేసుకుంటారు, అవన్నీ ఎగిరేస్తుంటారు, గట్ల మంచిగానే ఉంటుంది. కానీ చూస్తున్నాం కదా మరి పట్టణం రోడ్లన్నీ ఖాళీ అయినాయి. మనం చూసుకో ఈడ అమీర్పేటలో కూడా, అమీర్పేటలో ఎప్పుడు రద్దీ ఉంటుంది. 24 గంటలు ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది, రద్దీ ఉంటుంది. బండికి సోటే ఉండదు అసలు. గసొంటిది ఈడ అమీర్పేటలో రోడ్లు మాత్రం ఇప్పుడైతే ఖాళీగా ఉన్నాయంట. ఎప్పుడైనా అమీర్పేట నుంచి ఎల్బీ నగర్ దాకా పోయే రోడ్లకి గంటన్నర టైం పడుతుందిలా, ఎంత బండి మీద పోయినా ఎట్లా పోయినా. కానీ ఇప్పుడైతే 15 నిమిషాలలో ఎల్బీ నగర్లు ఉంటారు. అంత ఖాళీ అయిపోయింది హైదరాబాద్ నగరం అయితే. ఈ పట్టణంలో ఉన్న ప్రజలు పల్లెటూర్లలో పోతే పల్లెటూర్లు కిటకిటలాడిపోతున్నాయి, పచ్చదనంతో మురిసిపోతున్నాయి అన్నట్టు. పల్లెటూర్లలో మంచిగా పంట పొలాలు ఉంటాయి. ఆ పంట పొలాలతో పాటు ఇప్పుడు ఆ ఆడపడుచులతోటి నిండిపోయి కలకల్లాడుతుందాడ. కానీ హైదరాబాద్ మాత్రం వెలవెలబోయింది. ఎన్ని రోజులు? 3 రోజులు. ఈ 3 రోజుల తర్వాత 16వ తారీఖు ఉంటుందే, 15వ తారీఖు, 16వ తారీఖు, 15వ తారీఖు సాయంత్రం నుంచే ఇక 15వ తారీఖు పొద్దు ఊగుతుందో లేదో ఇక అందరు మళ్ళీ ఊర్లలోకి వెళ్ళి ముల్లెలు మూటలు చదురుకుంటారు, చేసుకున్న పిండి వంటలు పెట్టుకుంటారు. ఈ నుంచి పోతప్పుడు ఇప్పుడు ఇంతే ఉంటుంది బ్యాగులు, ఆ నుంచి వస్తప్పుడు ఇంత అవుతాయి. ఆ ఇంత బ్యాగులతోటి మళ్ళా పట్నం బాట పడతారు. ఇక ఆ పట్నం బాట పట్టినప్పుడు అనిపిస్తుంది ఇక ఏడేడ మళ్ళీ క్యూలు కట్టినాయి టోల్గేట్ల కాడ బండ్లు అని ఇక్కడ వస్తందుకు. అప్పుడు మళ్ళా పట్నం ఊళ్ళో మస్తు బస్సులు, కార్లు, బైకులు, గీకులు అన్నీ మళ్ళా తెల్లందాక పొద్దుందాక మనం నిద్రపోతున్న 6 గంటల సప్పుడు వినబడుతూనే ఉంటుంది. ఇప్పుడు 6 గంటల సప్పులు లేదు, 7 గంటల సప్పులు లేదు, అన్ని షాపులు బంద్ ఉన్నాయి. ఎందుకంటే ఊర్లలో పోతోళ్ళు కదా, చాలా మంది బంద్ చేసుకొని వెళ్ళిపోయారు. అట్లా ఇప్పుడు పట్నం మొత్తం ఖాళీ. అంటే ఒకటి ఉంది చూసిరా, నగరం నిద్రపోతున్న వేళ. నగరం నిద్రపోతున్న వేళ అంటే అర్ధరాత్రి ఉండేది ఒకప్పుడు. ఇప్పుడు పండగ దసరా వచ్చింది, సంక్రాంతి వచ్చిందంటే పట్టపగలే 3 రోజులు 2 రోజులు 3 రోజులు ఖచ్చితంగా నగరం అయితే నిద్రపోతుంది. అందుకే ఇప్పుడు అందరు కూడా పల్లెటూళ్ళకు బాటలు పట్టిరు. బస్సులలోనైతే ఇరికిచ్చి అద్దాలల్లంగా కూడా పోరగాళ్ళను నూకి అల్లకేసి తీసుకొని అయితే పోయిరు. మొత్తానికైతే ఊళ్ళల్లో పోయిన వాళ్ళందరూ కూడా వాళ్ళ ఊర్లల్లో మంచిగా పండుగ జరుపుకోవాలి 3 రోజులు. మళ్ళీ అంతే మంచిగా మా హైదరాబాద్కు మళ్ళీ రావాలి ఈ పట్టణానికి. మళ్ళీ అంతే క్షేమంగా పట్టణం చేరుకొని తెచ్చుకున్న పిండి వంటలన్నీ మంచిగా హ్యాపీగా తినుకుంటూ కూర్చోవాలని కోరుకుంటున్నాం. మరి ఏమంటారు? మీరు కూడా అదే చేస్తారు కదా, మీరు కూడా ఊర్లలో పోయిన వాళ్ళే ఉంటారు కదా. అందుకే వస్తప్పుడు మంచిగా రారి. గప్పటిదాకా మళ్ళీ మీరు ఎట్టొచ్చిర్రు అనేది కూడా మళ్ళీ నేనే చెప్తా ఈడ మా హిట్ టీవీలో. గప్పటిదాకా హిట్ టీవీ చూడుర్రి మరి, సరేనా? హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.